ఈ రోజు వర్షం వస్తుందని అందరినీ ఆఫీస్ వాళ్ళు 4కి ఇంటికి పంపారు. నాకు 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది. అయితే నాకు ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుందని మా అన్నకు చెప్పాను. దాదా తమ్ముడు, నీకు ఓల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో స్పైసీ ఫ్రైడ్ రైస్ తినిపిస్తానని అన్నా. నేను వెంటనే బైక్ తీసుకొని అన్న పంపిన లొకేషన్కి వెళ్తున్నాను. స్పీడ్గా వెళ్దామని అనుకున్నాను, కానీ వర్షాకాలం స్కిడ్ అయిపోతే నా స్పైసీ ఎక్కడే పోతుంది. అందుకే నేను మెల్లంగా వెళ్తున్నాను. అదేంటో అన్ని బైక్లు పెట్రోల్లా తాగుతుంటే నా బుజ్జి ముండ మాత్రం నీళ్లు తాగినట్టు తాగుతుంది. పాపకు నా బుజ్జి ముండ నాతో 8 years నాతో తిరిగింది. అది ఎంత వెతికినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాత్రం రావడం లేదు. వేరే రెస్టారెంట్లో వాటి యొక్క స్మెల్తో రారా ఇటు రారా అని పిలుస్తున్నాను. అనేలోపు నా రెస్టారెంట్ వచ్చేసింది. ఇదిగో వచ్చిపోయింది నా ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ నవీన్. మనం ఫైనల్గా వచ్చేసాం చాప్ స్టిక్. ఇది ఒక ఓల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ చూస్తే ఎవరూ లేరు అని అనుకున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని ఇటు వచ్చేలోపు పిల్లలు ఫుడ్ కోసం కొట్టుకున్నట్టు ఇక్కడ జనాలు కొట్టుకుంటున్నారు. ఫైనల్గా మాకు మెనూ కార్డ్ దొరికింది. అందులో నుంచి ఒక ఎగ్ నూడిల్స్ అండ్ వెజ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ నేను తీసుకున్నాను. టోటల్గా 240 రూపీస్ అయ్యింది. ఆ బ్లూ షర్టే దీని ఓనర్ని చూసేలోపే మాకు ఆర్డర్ వచ్చేసింది. ఇది చూసి వెజ్ మంచూరియా అని అనుకున్నారు కదా, కాదు, ఇది ఒక వెజ్ 65. ఆ ఒక్క పీస్ తీసుకొని నోట్లో పెట్టేసరికి వాడివ్వా ఏమి రుచి అని అనిపించింది. అనేలోపే మా ఫుడ్ కూడా వచ్చేసింది. అరే ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి అని అనుకున్నాను. కనీసం నా ఒక్కటైనా సరిపోతుందా అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది గుండె చిన్నది కానీ మనసు పెద్దది అని. అలానే బౌలు చిన్నది అయినా క్వాంటిటీని మాత్రం ఇద్దరం కడుపు నిండా తిన్నాము. ఈ నూడిల్స్ చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.